మంత్రి పొన్నం ప్రభాకర్పై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తనకు కేటాయించిన శాఖపై అవగాహన లేదన్నారు. సిద్దిపేట జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా పొన్నం ఉండటం దురదృష్టకరమన్నారు. అటు పొన్నం ప్రభాకర్ కేవలం హుస్నాబాద్ నియోజకవర్గానికి మంత్రిగా వ్యవహరిస్తున్నారని కొత్త ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం స్వగ్రామంలో బోనాల ముగింపు ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏ మంత్రికి కూడా ఆ మంత్రుల శాఖల మీద కానీ మరి ప్రజల సౌకర్యాల మీద కానీ ఏమాత్రం అవగాహన లేని ప్రభుత్వం, ఒక గుడ్డి ప్రభుత్వం, ఒక మూర్ఖత్వం ప్రభుత్వం. మరి దేశంలో 28 రాష్ట్రాలలో ఏదైనా ఉన్నది అంటే అది మన తెలంగాణనే ఉన్నది. ముఖ్యంగా చూసినట్టయితే మరి మా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరి ఆయనకు ఆర్టీసీ మంత్రి ఇచ్చింది. ఆయనకు నిజంగా కూడా అవగాహన లేదా తెలియదు. మరి తెలియకపోతే కనీసం తెలుసుకోవాలి. మరి అంత పెద్ద శాఖ ఆర్టీసీ కోసం మరి 6 వాగ్దానాలలో మొట్టమొదటి వాగ్దానం మరి బస్సులు నడుపుతా అని చెప్పిండు. మరి ఆ బస్సులు ఎన్ని బస్సులు ఉన్నాయి, ఏ విధంగా నడపగలుగుతాడు, నిజంగా ఏ ఫ్రీక్వెన్సీలో ఏ రూట్లో బాగా నడపాలి, ఏ రూట్లో ట్రాఫిక్ ఉన్నది, అసలు విద్యార్థులు ఎక్కడున్నారు, మరి లేడీస్ ఎక్కడున్నారు అనే అవగాహన కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు ఒక్క హుస్నాబాద్ మాత్రమే ఆయన మంత్రి ఏమని నాకు కూడా అర్థమైతలేదు. వాస్తవంగా ఆయనకు అవగాహన లేదుకుంటే అధికారులను కూర్చొనో మరి మిత్రపక్షాలను కూర్చుండ పెట్టుకొని ఆర్టీసీని ఎట్లా ముందుకు తీసుకెళ్దాం ఏదని చెప్పి మరి ఆయనకు తెలుసుకోవాలి. ఏం లేకుండా ఇవాళ సిద్దిపేట డిపోలో కానీ, దుబ్బాక డిపోలో కానీ, కామారెడ్డిలో కానీ, మెదక్లో కానీ పరిసర ప్రాంతాలలో ఆయన ఉండే జిల్లా గురించి కూడా ఆయనకు ఏమాత్రం అవగాహన లేదు.